ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అబ్దుల్లాపూర్మెంట్ మండలం పెదాంబర్పేటలో నకిలీ ఎరువుల తయారీ కేంద్రం గుట్టురట్టు చేశారు మఠంపల్లి పోలీసులు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మేల చెరువులో కొంతమంది రైతులకి నకిలీ ఎరువులు డిఏపి అమ్మటంతో అనుమానం వచ్చిన రైతులు అగ్రికల్చర్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. విచారణలో భాగంగా రాత్రి సమయంలో డీసీఎం ద్వారా సరఫరా చేస్తున్న డ్రైవర్ ను విచారించగా పెద్దాంబర్పేటలో తయారు కేంద్రాన్ని చూపించాడు. ఇక దాంతో అక్కడికి చేరుకున్న అధికారులకి నివ్వెరపోయే విషయాలు బయటపడ్డాయి. సొంతంగా గ్రోమోర్ పేరుతో బ్యాగులు ప్రింట్ చేసి ఇక్కడే తయారు చేసి ఉప్పు పౌడర్ కలర్ తో తయారు చేసిన మందుని బ్యాగుల్లో నింపి సరఫరా చేస్తున్నారు. సుమారు 1000 బ్యాగులను అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన నకిలీ అటు డిఏపి విలువ 15 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక నిందితుడు పరారీలో ఉండగా నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అంటే ఇది మన జనరల్ గా ఏంటంటే యూరియా డిఏపి అనేది సబ్సిడీ, సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది కాబట్టి ఇలా ఫోటో చేసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారు అంటే దీని ద్వారా ఈ మిషన్ ద్వారా బ్యాగులు తయారు ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ అన్ని ఉంటాయి, అన్ని అవైలబుల్ ఇక్కడ ఒకటే సార్. కంపెనీ పేరు మాత్రం మారిపోతుంది అంతే. నీకు అంతా రెడీమేడ్ ఉంటుంది. గ్రోమోర్ ఉంది, ఉంది, అన్నపూర్ణ ఉంది. డిమార్ట్లో దొరికినట్టే ఉన్నాయి కదా మా దగ్గర రఘునాథపాలెం అనే విలేజ్ లో అక్కడ ఒక రైతు దగ్గర పిచ్చిరెడ్డి అనే వ్యక్తి దగ్గర దొరికినాయి బిజెపి. అయితే అది ఫేక్ అని అతను కొద్దిమంది రైతులకు అమ్మాడు. ఆయన పిచ్చిరెడ్డి రైతు, ఆయన కొద్దిమందికి అమ్ముకున్నాడు. అమ్ముకున్న వాళ్ళకి అనుమానం వస్తే ఇక్కడి నుంచే అందుకే ఇక్కడికి వచ్చాం. డైరెక్ట్ ఇక్కడ నుంచి అంటే మధ్యలో ఉన్నారు, అది ఇంకా లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ పట్టుకుని ఇక్కడికి వచ్చాం మేడం. మేము 4-5 లింక్స్ పట్టుకుని వచ్చాం. ఇక్కడికి వచ్చినాక మేము ఆగిపోయినా మాత్రం అయితే లేదు. ఇంకా ఇది ముందుకు పోతలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత 4 లింకులు పట్టుకున్నాం. ఎవరైతే వాళ్ళకి ఇచ్చారో ఇచ్చిన వాడిని డ్రైవర్ ని పట్టుకున్న తర్వాత ఈ ప్లేస్ మనకు తెలిసింది. ఈ ప్లేస్ కోసం వీళ్ళు పారిపోయినారు. ఈ ప్లేస్ కి వచ్చిన తర్వాత చూస్తే చాలా వరకు ఉంది. మరి ఎంత సీజ్ చేయాలి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి.